హాయ్ హలో అండి, నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ టేస్టీ చికెన్ మసాలా కర్రీ. వెరీ క్విక్ అండ్ సింపుల్ చికెన్ మసాలా కర్రీని డాబా స్టైల్లో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దాని తయారీ విధానం చూద్దాం. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా ఒక బౌల్లో 1/2 kg చికెన్ని 4 times వాటర్తో వాష్ చేసి చివరిగా ఉప్పు నిమ్మరసం వేసి వాష్ చేయడం వలన నీచు వాసన అనేది పోతుంది. వాష్ చేసుకున్న చికెన్ పీసెస్లో చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు, కారం, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి మసాలాలన్నీ చికెన్కి పట్టించి మిగతా ప్రాసెస్ అయ్యేంత వరకు రెడీగా పక్కన పెట్టుకోవాలి. పోపు గిన్నెలో చెక్క, లవంగాలు, మిరియాలు, ఇలాచి, 1 tablespoon జీలకర్ర వేసి 2 to 3 minutes మసాలాలన్నీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మసాలాలు చల్లారాక రోటిలో వేసి మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకోవడం వలన మసాలాలకు మంచి టేస్ట్ వస్తుంది. ఒక బౌల్లో 1 tablespoon ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక పొడుగ్గా కట్ చేసుకున్న ఒక ఉల్లిగడ్డ, 5 జీడిపప్పులను వేసి ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పును వేయడం వలన కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. 2 మీడియం సైజ్ కట్ చేసుకున్న టమాటాలను వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. అవి మగ్గాక దించేసుకోవాలి. చల్లారాక మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చికెన్ కర్రీని నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. మీరు చికెన్ కర్రీని ప్రెషర్ కుక్కర్లో అయినా లేదా బౌల్లో అయినా చేసుకోవచ్చు. కుక్కర్లో 2 tablespoon ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఆకు, ఇలాచి, చెక్క, లవంగం, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసి 2 to 3 minutes లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మసాలాలు పట్టించిన చికెన్ని వేసి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వలన చికెన్ అనేది జ్యూసీగా ఉంటుంది. చికెన్ని 5 minutes లో ఫ్లేమ్లో ఉడికించి తర్వాత కర్రీకి సరిపడా వాటర్ని వేసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని దంచుకున్న మసాలా పొడి, 1/2 tablespoon ధనియాల పొడి వేసి గరిటెతో కలుపుకోవాలి. చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను వేసి కుక్కర్ మూతను మూసి 4 to 5 whistles కొట్టియాలి. చికెన్ ఉడికిందో లేదో ఒకసారి కుక్కర్ మూత ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి. చికెన్ మసాలా కర్రీని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన డాబా స్టైల్ చికెన్ మసాలా కర్రీ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయండి.